మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో అభివృద్ధి పనులను పర్యవేక్షించి వర్షాకాలంలో మున్సిపల్లో తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రివ్యూ మీటింగ్ను నిర్వహించారు. అనంతరం చౌటుప్పల్ మండలంలోని 62 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, కౌన్సిలర్లు, పలు శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. పలు వార్డులలో తిరుగుతూ పలు సమస్యలను తెలుసుకున్నామన్నారు. మునుగోడు అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త తొందరలోనే వస్తుందనుకుంటున్నానన్నారు. పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామని తెలిపారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయల సహాయం అందజేస్తామని, ఇంటి స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే అందజేస్తామని, గత ప్రభుత్వంలో లాగా మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం మాది కాదు అని పేర్కొన్నారు. రాజు వాటర్ డ్రైన్ వాటర్ ఫ్యూచర్ మొత్తం ఇది ఒకటే సోర్స్ కదా. 100% మీరు ఇమీడియట్ కాకపోతే రేపు టౌన్ డెవలప్ అయితే వాటర్ అంతా పోవాలి. మీరు ఏం ఆలోచించదు, వాళ్ళ తోటి మీరు ఓనప్పుడు పిలిచి మాట్లాడి నాలా వైడింగ్ చేసేది ఉండి మీరు ఏం చేస్తారో టెండర్ పిలిచి రోడ్లు, డ్రైనేజీలు, హాస్పిటల్ బిల్డింగు, మార్కెట్ యార్డ్ అసంపూర్తిగా కంప్లీట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వాటిని అన్నింటినీ కూడా నేను పర్యవేక్షించడం జరిగింది క్లోజ్గా. మధ్యలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైతే ఆన్ గోయింగ్ వర్క్స్ ఏదైతే చేయాలంటే మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, వాళ్ళకున్న పేమెంట్ ప్రాబ్లమ్స్ గురించి చాలాసేపు దాదాపు 3.5 గంటల పాటు 3.5 hours కంటిన్యూస్గా అధికారులతో కలిసి ఫీల్డ్ మీద పోయి మళ్ళీ వచ్చి అధికారులతోటి రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నేను మీకు మాటిస్తున్నాను. యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎవరికి కంట్రోల్ లేదు. రోజు ప్రతి ఒక్కరి మీద కథనాలు వస్తాయి. అందులో మా అటువంటి లీడర్ల మీద ఇంకా ఎక్కువ వస్తాయి. పనులు ఉన్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టు ఏదో ఒకటి కోమటిరెడ్డి బ్రదర్స్ని, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు ఒక మాట, ఒక బాధ్యత ఇచ్చింది పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపియమని. 2,22,000 మెజార్టీతో గెలిపించినాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పచెప్పినా, ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు, కార్యకర్తలు మేమందరం సమిష్టిగా పోయి ఆ అధిష్టానం అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను తప్పకుండా క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని చేయడమే నా ధర్మం. కాబట్టి రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. మరి మునుగోడు ప్రజలు, భువనగిరి పార్లమెంటు, నల్గొండ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా ప్రభుత్వం మనది ఉంది కాబట్టి నాకెంతో ప్రియమైన నియోజకవర్గం. అంటే ఎంత ఎమోషనల్ బాండింగ్ నాకు ఏర్పడ్డదంటే మునుగోడు ప్రజలతోటి. మొన్నటి ఎలక్షన్లో రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా రాని వాళ్ళందరూ కూడా అందించే బాధ్యత తీసుకొని తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు డబుల్
ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మున్సిపాలిటీలో ఇల్లు ఉండి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదల అందరికి కూడా రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం. అదేవిధంగా ఎవరికైతే నిరుపేద కుటుంబాలు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.